తుమ్మగూడెం అనే ఊరిలో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బతికిడుస్తున్న కావమ్మకి బీరా అనే కుక్క తోడుండేది. ఓసారి అవ్వ అడవికి వెళ్ళి కట్టెపుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఓ బాతు కనిపించింది. ఒళ్ళంతా రక్తస్రావమై కొన ఊపిరితో ఉంది. కావమ్మ దాన్ని ఎత్తుకుని గాయాలకు పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకి ప్రతిరోజు ఏటి లోపలికెళ్ళి చేపలని పట్టుకొని వచ్చి ఇస్తుండేది. కావమ్మ ఆ బాతుకి బురా అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దాంతో బీరాలో అసూయ పుట్టింది. ఓ రోజు కావమ్మ కొడుకు షాయన్న వస్తున్నాడని కబురొచ్చింది. అదే అదునుగా బీరా బూరా దగ్గరికి వెళ్ళి రాక రాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట. అతని కోసమే ఇంతకాలం నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టింది. దాంతో బూరా పారిపోయి ఏటికి ఆవలి ఒడ్డున తలదాచుకుంది. ఇల్లొదిలి వెళ్ళిపోయిన అవ్వకి దూరమైనందుకు బూరా ఏడుస్తూనే ఉండేది. అలా ఏడుస్తూ ఉన్న బూరాని ఆ పక్కగా వెళ్తున్న అవ్వ కొడుకు షాయన్న చూసి విషయం ఏంటని అడిగాడు. ఆయనెవరో తెలియకపోయినా బూరా తన కథంతా చెప్పుకుంది. దీనంతటికి బీరానే కారణమని షాయన్న గ్రహించాడు. అతడు ఓ ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఓ కత్తి తీసి సాన పెట్టడం మొదలు పెట్టాడు. ఇదేంటని అడిగిన కావమ్మకి, నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తుందమ్మా, వైద్యుని అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పూయమన్నాడు అని అంటాడు. అది విని బీరా భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి బూరాని బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు షాయన్న. అది విని పెద్దగా నవ్వేసిన కావమ్మ బీరాని దగ్గరికి తీసుకొని, షాయన్నలాగే నువ్వు బూరా కూడా నా పిల్లల్లాంటి వారే, అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు, ఎవరి పని వాళ్ళది, ఇందులో అసూయపడడానికి ఏముంది అని కావమ్మ బీరాని మరియు బూరాని చక్కగా చూసుకుంటుంది.